హాయ్ అండి, వెల్కమ్ టు వేమనస్ సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈ తక్కువ సమయంలో ఉన్న విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఎనీ పోటీ పరీక్షల్లో మన యాప్ నుండి గ్యారంటీ బిట్లు ఉంటాయి సార్. ఎగ్జామ్లో ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అందించాలి, ఆ లక్ష్యంతో మన సొంత స్టూడియోతో మేము ముందుకు వస్తున్నాం. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. జీకే, కరెంట్ అఫైర్స్ టోటల్ తీసేసుకోండి. మన గ్రూప్ థర్డ్లో 30 పైగా బిట్లు వచ్చినాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ కాదు, పాలిటీ పరంగా కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ పరంగా కరెంట్ అఫైర్స్, ఎకనమీ పరంగా కరెంట్ అఫైర్స్, జనరల్ కరెంట్ అఫైర్స్, ఏ టైప్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి బిట్లుంటుంది సార్. మన యాప్లను డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఏదైనా మనకు క్లాసెస్ వస్తుంటాయి. టోటల్ అయినట్టు ఇక్కడ ఈరోజు కరెంటు పాలిటీ అండి. కరెంటు పాలిటీ అంటే తెలంగాణలో గ్రూప్ 2లో 50 మార్కులు పాలిటీ అండి. ఇక్కడ ఏపీలో గ్రూప్ 2లో దాదాపు ఇక్కడ సార్ మరి 75 మార్క్స్ అండి. ఇక్కడ ఇలాంటి యొక్క అంటే పరిస్థితుల్లో అంటే కరెంటు పాలిటీ పైన ఎక్కువ మనకి బేసిక్ చేసి అడుగుతున్నాడు కాబట్టి అందుకే మీకు ఈ యొక్క అంశాలు మనం తెలుసుకుందాం. టోటల్ ఎనఫ్ సార్ ఎనీ పోటీ పరీక్షల్లో చూడండి సార్. ఇక్కడ 2024 నవంబర్ 20న భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా సంజయ్ మూర్తి ఇక్కడ సార్ సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ఇతనితో సంబంధం లేని యొక్క అంశం అంటాడు. అంటే ఆ వ్యక్తి మీద పూర్తిగా అవగాహన ఉంటేనే ఆ బిడ్డు క్యాచ్ చేయగలుగుతావు. లేటెస్ట్ కరెంటు పాలిటీ నుండి ఏంటి సార్. ఇక్కడ ఈయన 15వ కాగ్గా నియామకం ఓకే అండి. ఈయన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు ఓకే అండి. ఈయన హిమాచల్ ప్రదేశ్ యొక్క ఐఏఎస్ క్యాడర్ అండి. 1989 బ్యాచ్ ఆఫీసర్ అండి. ఈయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేయలే. ప్రభుత్వం నుండి బెస్ట్ ఆఫీసర్ యొక్క అవార్డు రాలే ఓకే. ఈయన కంటే ముందు కాగ్గా ఉన్న వ్యక్తి గిరీష్ చంద్ర మురుబండి. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది, పాపులేషన్ దేంట్లో 4th ఉంది, బ్లాక్ మనీ ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి 9, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి 8. ఏమైంది ఇక్కడ 148 ఏం చెప్తుంది, కాగు సంబంధించిన యొక్క ఆర్టికల్. ఇక్కడే ఉంది 14 ఆర్టికల్ ఏం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానం. ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని బ్యాంకులు జాతీయం అండి 14. రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమంది నియమిస్తున్నారండి 14 మంది. ఆన్సర్ ఏంటండి ఇక్కడ ఏబిసినే సార్. ఇక్కడ అంటే ఆన్సర్ ఏంది ఇక్కడ ఓకే. ఏ రైటే, బి రైటే, సి రైటే సార్. ఇక్కడ ఏబిసి ఇక్కడ సరైన సార్. ఇక్కడ డి కాదు, ఏబిసి కరెక్ట్ అండి. ఇది ఇక్కడ సరైనదండి ప్రధానంగా ఓకే. ఏం కాదు సార్ ఈసారి ఖచ్చితంగా నీదంటూ జాబ్ ఉండాలి. నువ్వంటూ ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్తావు సార్. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో ఎప్పుడు లాభం వస్తుందో తెలియదు సార్. ఈ కాంపిటేటివ్ నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్తావు. ఈ కాంపిటేటివ్ నేను ఎప్పుడు కూడా అన్యాయం చేస్తాను. ఇక్కడ ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి పోటీ పరీక్షల్లో ఓకే. చూడండి సార్, ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించండి. ఏంటంటే ఈ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా 51వ వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది నవంబర్ 11th నాడు సార్. ఇక్కడ నవంబర్ 11th సంజీవ్ ఖన్నా రేపు 2025 మే 13 వరకు పదవిలో ఉంటారు ఓకే సార్. సంజీవ్ ఖన్నా ఎలక్ట్రోలర్ బాండ్ల పథకాన్ని కొట్టివేయడంలో ఈయన కీలకమైన పాత్ర పోషించారు. జడ్జిమెంట్ ఇవ్వడంలో ఓకే. 370 ఆర్టికల్ రద్దు సమర్థించిన యొక్క జడ్జి అండి అప్పట్లో సంజీవ్ ఖన్నా. అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఈయన జడ్జిమెంట్తోనే బెయిల్ రావడం జరిగింది సార్. 5 న్యూస్ సరే. రేపు సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబట్టి గ్యారంటీగా ఎన్ని పోటీ పరీక్షలు పెడతాడు తప్పకుండా సార్. 2024 నవంబర్ 8 నాడు సార్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రాహత్కర్. నేను గతంలో మహారాష్ట్ర
మహిళా కమిషన్ చైర్పర్సన్ పనిచేస్తుంది. ఈమె సొంత రాష్ట్రం మహారాష్ట్ర సార్. ఈమె కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. అంటే సక్షమ, ప్రజ్వల, మహిళల హక్కుల కోసం ఉద్యమించింది. ప్రజ్వల సార్ ఎవరైతే మహిళలపై యాసిడ్ దాడులు చేస్తున్నారో ఈ యొక్క యాప్ ద్వారా ఆ యాసిడ్ దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ముందుకు వచ్చింది. సుహీత యాప్ కూడా ఈమెదే. దిశ అంటే ఏపీలో మహిళలకు సంబంధించిన యొక్క హక్కులకు సంబంధించి సార్. అపరిజిత అంటే ఈ మధ్య కలకత్తాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ పైన జరిగిన యొక్క హత్య పైన తర్వాత దేశంలో జూనియర్ డాక్టర్లు ఉద్యమించడంతో అక్కడ వీళ్ళ సంరక్షణ కోసమే, మహిళల సంరక్షణ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ రెండు కావు సార్. ఓన్లీ ఏబీసీనే ఇక్కడ సరైన సార్. ఇక్కడ ఏబీసీనే సరైంది. మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వాటిని ఇక్కడ జతపరచమని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి? జస్టిస్ జేఎస్ వర్మ సార్ ఇక్కడ అంటే నిర్భయ చట్టం సార్. ఇది 2013 నుండి అమలులోకి వచ్చింది. 2012లో ఢిల్లీలో సార్ ఇక్కడ నిర్భయ లేదా జ్యోతి సింగ్ పాండే పై అక్కడ లైంగిక దాడి జరిగింది. ఆమె సంఘటన ఈ దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాల నిర్మూలన అధ్యయనం కోసం నియమించిన కమిటీ జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సార్. ఈయన కమిటీ సూచన మేరకే 2013 నుండి దేశంలో నిర్భయ చట్టం అమలులోకి వచ్చింది. ఈ దేశంలో ఓబీసీ కులాల యొక్క విభజన అధ్యయనం కోసం కేంద్రం నియమించిన యొక్క కమిటీ ఈసారి ఇక్కడ జస్టిస్ రోహిణి సార్. ఈమె తెలుగు వ్యక్తి అండి. గీతా మిట్టల్ అండి. లాస్ట్ ఈమె జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ పనిచేస్తుంది. ఈమె ఇక్కడ మణిపూర్లో కూకి మైతి తెగల యొక్క ఘర్షణపై కూడా ఒకే అధ్యయనం కోసం నియమించిన కమిటీ అండి. ఓకే సార్. మరొకటి ఇక్కడ అంటే ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ డిజిటల్ గవర్నెన్స్ లీడర్షిప్ గా ఎవరంటే ఆకాష్ త్రిపాఠి అండి. అంతర్గత భద్రత కార్యదర్శిగా పరమ వశిష్ట నియమితులు కావడం జరిగింది. ఏందండి ఇక్కడ A5 అండి. బి ఏందండి ఇక్కడ B4 అండి. సి ఇక్కడ థర్డ్ అండి. D2 అండి. ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ ఆన్సర్. ఇలాంటివి సార్ ఇక్కడ కరెంటు పాలిటీ నుండి 17 ఆర్టికల్ ఉంది, 18 ఆర్టికల్ ఉంది, 30 ఆర్టికల్ ఇది కదా సార్. ఇలాంటి అంశాలపై ఎగ్జామ్లో పోటీలో పరీక్షల్లో అడుగుతున్నాడు సార్. ఇవన్నీ చూడండి సార్. ఇక్కడ గ్యారంటీ ఇక్కడ నుంచి ఒక బిట్ ఉండదు సార్. ఈ క్రింది వాటిని ఇక్కడ జతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఎవరండి? టివి సోమనాథన్. రైల్వే బోర్డు చైర్మన్ ఎవరండి? సతీష్ కుమార్. వక్ఫ్ బోర్డు సార్ ఇక్కడ అంటే ఎవరండి? ఇక్కడ జగదాంబిక పాల్. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ నియమించిన యొక్క కమిషన్ షమీం అఖ్తర్ సార్. ఇక్కడ ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా ఘన్శ్యామ్ తివారీ. ఈ సార్ అంటే ఏందండి ఇక్కడ A4 అండి. ఓకే. బి ఇక్కడ అంటే ఏందండి B3 అండి ఇక్కడ. ఓకే, ఇది మనకు ఆన్సర్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొక అంశం మెరిక్ ఏజెంట్ సార్. ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతాం. ఏందండి ఇక్కడ 2024 సెప్టెంబర్ 3న సార్ 23వ లా కమిషన్ ఏర్పాటైంది. ఓకే, రైట్ అండి. అత్యాచార నిరోధక అపరాజిత్ బిల్లును వెస్ట్ బెంగాల్ ఆమోదించింది. మధ్య ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లపై దాడి అనంతరం డాక్టర్ల భద్రతపై డాక్టర్ ఆర్కే సరైన కమిటీని ఈ మధ్య నియమించడం జరిగింది సార్. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఈయన డివై చంద్రచూడ్ పదవిలో ఉన్నప్పుడు లాస్ట్ జడ్జిమెంట్ ఇది. అలీగఢ్ యూనివర్సిటీకి మైనార్టీ హోదా కల్పించారు. మైనార్టీ హోదాను కల్పిస్తూ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 2024 జనవరి 28న సుప్రీంకోర్టు 75 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను ఢిల్లీలో ఈ మధ్య భారత మండపంలో ప్రారంభించారు. పై అన్ని ఇక్కడ ఆన్సర్. మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళు సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతున్నారు.
మొదటి లోక్సభ నుండి 17 లోక్సభ వరకు ఓటు హక్కును వినియోగించుకున్న ఏకైక ఓటర్ శ్యామ్ శరణ్ నెగ్గి హిమాచల్ ప్రదేశ్ అండి తండ్రి. ఈ దేశంలో తొలిసారిగా 2013 నవంబర్ 15 నాడు, నవంబర్ 30 నాడు నోటాను అమలు పరిచిన తొలి స్టేటు ఛత్తీస్గఢ్. మన 18 లోక్సభ ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వచ్చింది ఎక్కడండి? ఇక్కడ అత్యధికంగా ఇండోర్ నియోజకవర్గంలో 2 లక్షల పైగా. మరి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ వాయినాడులో మెజారిటీ సాధించింది ఈమె ప్రియాంక గాంధీ సార్. ఓకే, 18 లోక్సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల సంఖ్య 29. ఓకే అండి. మరి జార్ఖండ్, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ నిర్వహించారు. జార్ఖండ్లో నవంబర్ 13 జరిగితే మరి మహారాష్ట్రలో 2 విడతలండి. నవంబర్ 13 ఒకటి, నవంబర్ 21. జార్ఖండ్ 81 స్థానాలు, మహారాష్ట్ర ఇక్కడ 288 స్థానాలు. ఓకే, అంటే సార్ ప్రధానమంత్రి ఏమంటాడు? నవంబర్ 23 నాడు ఓకే 370 ఆర్టికల్ను మళ్ళీ ఎవరు తీసుకురాలేదు, ఆ దమ్ము ఎవరికి లేదని చెప్పి అన్న మాట ఎవరు సార్ అంటే ప్రధానమంత్రి. జమ్మూ కాశ్మీర్లో అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు శాసనసభలో 370 ఆర్టికల్ అక్కడ పునరుద్ధరించాలని చెప్పి తీర్మానం చేస్తే కాంగ్రెస్ పార్టీ మేము తీసుకొస్తామని చెప్పింది, కానీ బొల్తా పడిపోయిందని చెప్పి మోడీ అంటున్నాడు సార్. 18 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ 6వ అతిపెద్ద పార్టీ. ఫస్ట్ బీజేపీ, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ ఇక్కడ సమాజ్వాదీ పార్టీ, 4th సార్ ఇక్కడ ఓకే మనకి ఏ పార్టీ సార్ అంటే 4th ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 5th డిఎంకే పార్టీ, 6th ఇక్కడ టీడీపీ. రామ్ సార్ ఏం తీసుకోవాలని ఇక్కడ పై అన్నీ ఇక్కడ సరైనవే, పై అన్నీ ఇక్కడ ఓకే. మరొకటి చూడండి సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించడం చెప్పి ఇలాంటివే సార్ రేపు పోటీ పరీక్షల్లో ప్రధాన మనకు అడుగుతున్న యొక్క అంశాలండి. 2024 అక్టోబర్ 27 నాడు తమిళగా వెట్రి కజ అంటే సార్ ఇక్కడ ఓకే కజగం అనే పార్టీ తొలి సమావేశం ఇది విలాపురంలో జరిగింది. ఈ పార్టీ యొక్క స్థాపకుడు విజయ్ అండి, తమిళ హీరో, ఫేమస్ హీరో విజయ్ స్థాపించిన పార్టీ అండి. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వాన్ అండి, గుజరాత్ స్టేట్ అండి. తను ఒక జర్నలిస్ట్ అండి, బీజేపీ పార్టీ సీనియర్ లీడర్. ఓకే అండి. అంటే ఇక్కడ సార్ ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం సార్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై నియమించిన కమిటీ అంటే పినాకి చంద్రఘోష్. ఈయన కలకత్తా, గతంలో ఈయన లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి. ఈయన ఆధ్వర్యంలో అంటే ఈ కమిషన్ ఇలా పనిచేస్తున్న యొక్క సంఘటన సార్. మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ అంటే విద్యుత్ కొనుగోలు యొక్క అక్రమాలపై నియమించిన కమిషన్ అంటే జస్టిస్ మదన్ బి లోకూర్ అనే కమిషన్ అండి. ఓకే, మొన్న నవంబర్ 23 నాడు జార్ఖండ్ ఎన్నికల యొక్క ఫలితాల యొక్క ప్రకటన వచ్చింది. ఇక్కడ జేఎం కూటమికి 56 స్థానాలు వచ్చినాయి, 81 స్థానాలకి వీళ్ళే అక్కడ 29 ఇక్కడ బీజేపీకి అండి. ఓకే, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నవంబర్ 24 నాడు సంవిధాన్ అనే కార్యక్రమంలో ప్రసంగించారండి. పై అన్నీ ఇక్కడ ఓకే అండి, పై అన్నీ ఇక్కడ సరైన అండి. ఓకే, ఇక్కడ చూడండి సార్ మహారాష్ట్ర ఇక్కడ సంబంధించిన యొక్క అంశం. మహారాష్ట్ర 2 విడతల ఎన్నికలు జరిగాయండి. మరి ఇక్కడ ఎన్నికల విడతల్లో 2 విడతలు జరిగితే 288 స్థానాలు ఇక్కడ ఓకే. ఎన్సిపి పార్టీ, శరద్ పవార్ పార్టీ 10 స్థానాల్లో, బీజేపీ కూటమి 233 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకుంది, శివసేన పార్టీ 20 స్థానాలు గెలుచుకుంది. ఎన్నికలు 2 విడతలు నిర్వహించారు. ఏదండి ఇక్కడ పై అన్నీ లేటెస్ట్ కరెంటు పాలిటీ నుండి తప్పకుండా ఇక్కడ నుంచి అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా నుండి అడుగుతాడండి. ఓకే, మరొకటి చూడండి సార్, ఈ కింది వాటిని జతపరచాలని చెప్పి అడుగుతుంది. జాతీయ
ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగు ఆర్య, అంతర్ సింగు ఆర్య. బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం ఆయిర్. మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగు లాల్పురా. లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ అజయ్ మానిక్ ఖన్విల్కర్. ఓకే. జాతీయ లా కమిషన్ చైర్పర్సన్ రితురాజ్ అవస్థి. 22 లా 23 లా కమిషన్ చైర్మన్ ఇంకా నియమించలే. ఫస్ట్ ఏదండి ఏ 5th అండి, బి 2 అండి. ఇక్కడ ఏ 5th, బి అంటే ఏ 5th సార్ ఇక్కడ. ఓకే సార్ ఏం తీసుకోవాలి? రితురాజ్ అవస్థ అండి. బి ఏం తీసుకోవాలి? లోక్పాల్ చైర్మన్ అజయ్ మానిక్ ఖన్విల్కర్ అండి. ఇది ఆన్సర్ రైట్ అండి. ఇలాంటి యొక్క అంశాలండి ఏ టైప్లో అడిగినా కూడా మీరు టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ ఈసారి మీరు ఒక విజేతగా ఉండాలి. వినండి సార్, టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామ్లు ఏ విధంగా అడిగినా కూడా మీ క్వాలిటీ సబ్జెక్ట్ ఇస్తున్నాం. మా యాప్ క్లాసులు కూడా మీరు కొనుగోలు చేయండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్.